అందరికీ స్వాగతం. మన శరీరం అనేది నిరంతరం నీటి కొరత ఇంకా నీటి వరద మధ్య నడిచే ఒక తాడుపై చేసే విన్యాసం లాంటిది కదా. నిజమే. కొంచెం నీరు తగ్గినా ప్రమాదమే, కొంచెం ఎక్కువైనా ఇబ్బందే. అవును. ఈరోజు మనం ఆ అద్భుతమైన సమతుల్యతను శరీరం ఎలా కాపాడుకుంటుందో కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా కణాల బయట ఉండే ద్రవం అంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ లేదా ఈసీఎఫ్, దాని గాఢతను పరిమాణాన్ని మన శరీరం ఎలా నియంత్రిస్తుందో తెలుసుకుందాం. తప్పకుండా. ఈ చర్చ ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధ్రీ బి లంకా అందించిన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఇది శిక్షణలో ఉన్న ఫిజియాలజిస్టులు, వైద్య విద్యార్థుల పూర్తిస్థాయి అధ్యయనం కోసం ఉద్దేశించినది. అంటే మనం ప్రతి అంశాన్ని వివరంగా చర్చిస్తామన్నమాట. అవును. స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అద్భుతం. అయితే ఇంత క్లిష్టమైన వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే అసలు ఎక్కడి నుండి మొదలుపెట్టాలి? చూడండి, దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం 2 ప్రాథమిక సూత్రాలను గుర్తుంచుకోవాలి. శరీరం ఈసీఎఫ్ విషయంలో 2 వేర్వేరు భద్రతా వ్యవస్థలను నడుపుతుంది. 2 వ్యవస్థలా? అవును. మొదటిది ఒక రకంగా క్వాలిటీ కంట్రోల్ లాంటిది. అంటే ద్రవం యొక్క గాఢత లేదా టోనిసిటీ. దీన్ని ప్రధానంగా వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఇంకా దాహం కలిసి చూసుకుంటాయి. ఓకే, క్వాలిటీ కంట్రోల్. మరి రెండవది క్వాంటిటీ కంట్రోల్. అంటే ద్రవం యొక్క మొత్తం పరిమాణం. దీన్ని ప్రధానంగా శరీరంలోని ఉప్పు అంటే సోడియం పరిమాణం, ఇంకా దాన్ని నియంత్రించే ఆర్ఏఏఎస్, అదే రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ చూసుకుంటుంది. అర్థమైంది. ఒకటి గాఢత, రెండోది పరిమాణం. కరెక్ట్. ఈ 2 వేర్వేరుగా పనిచేసినా అవసరమైనప్పుడు ఒకదానికొకటి సహకరించుకుంటాయి కూడా. సరే, అయితే ఆ క్వాలిటీ కంట్రోల్తోనే ప్రారంభిద్దాం. అంటే టోనిసిటీ రక్షణ. మన రక్తం చిక్కబడకుండా, మరీ పల్చబడకుండా శరీరం ఎలా చూసుకుంటుంది? ఇక్కడ వాసోప్రెసిన్ పాత్ర కీలకమంటున్నారు. రక్తం యొక్క గాఢతను అంటే ఆస్మోలాలిటీని కొలుస్తూ ఉంటాయి. సాధారణంగా మన ప్లాస్మా ఆస్మోలాలిటీ 280 నుండి 295 MOS మెక్కేజీ మధ్య ఉంటుంది. అంటే చాలా చిన్న మార్పును కూడా ఇవి పసిగట్టగలవా? అద్భుతమైన పాయింట్. కేవలం 1% మార్పును కూడా పసిగట్టగలవు. రక్తం కొద్దిగా చిక్కబడిన అంటే ఆస్మోలాలిటీ 285 దాటినా ఈ సెన్సార్లు వెంటనే మెదడులోని పోస్టీరియర్ పిట్యూటరీ గ్రంథికి ఒక అత్యవసర సందేశం పంపుతాయి. ఆ సందేశం ఫలితమే వాసోప్రెసిన్ విడుదల. సరిగ్గా చెప్పారు. ఆ సందేశం అందగానే పిట్యూటరీ గ్రంథి వాసోప్రెసిన్ను రక్తంలోకి విడుదల చేస్తుంది. అదే సమయంలో ఈ సెన్సార్లు మనకు దాహం వేస్తోంది, నీళ్లు తాగాలి అనే ఫీలింగ్ను కూడా కలిగిస్తాయి. అంటే 2 పనులు ఒకేసారి జరుగుతాయన్నమాట. అవును. మనం నీళ్లు తాగుతాం, మరోవైపు వాసోప్రెసిన్ నేరుగా కిడ్నీలకు వెళ్లి అక్కడ నీటిని వృధాగా మూత్రంలో బయటకు పంపకుండా తిరిగి రక్తంలోకి పీల్చుకోమని ఆదేశిస్తుంది. ఈ 2 చర్యల వల్ల రక్తం పల్చబడి గాఢత తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ వాసోప్రెసిన్ ఒకే హార్మోనైనా దానికి వేర్వేరు పనులున్నాయా? అంటే అది తన పనిని ఎలా చేస్తుంది? చాలా మంచి ప్రశ్న. వాసోప్రెసిన్ను ఒకే తాళం చెవిలా ఊహించుకోండి. కానీ దానికి మన శరీరంలో 3 వేర్వేరు తాళాలు లేదా రిసెప్టర్లు ఉన్నాయి. 3 రిసెప్టర్లా? అవును. అత్యంత ముఖ్యమైన తాళం V2. ఇది కిడ్నీల మీద ఉంటుంది. ఈ తాళం తెరుచుకోగానే కిడ్నీ కణాలలో AQP2 అనే నీటి గేట్లు తెరుచుకొని నీటిని వేగంగా రక్తంలోకి లాక్కుంటాయి. ఓ, అందుకే మూత్రం గాఢంగా వస్తుందా? కరెక్ట్. ఫలితంగా తక్కువ మూత్రం, అది గాఢంగా వస్తుంది. ఇక రెండవ తాళం V1A. ఇది రక్తనాళాల మీద ఉంటుంది. ఇది తెరుచుకుంటే రక్తనాళాలు ముడుచుకొని రక్తపోటు పెరుగుతుంది. అందుకే దీన్ని ప్రెషర్ హార్మోన్ అని కూడా అంటారు. అలాగా. ఇక మూడవ తాళం VVB. ఇది మెదడులోని యాంటీరియర్ పిట్యూటరీ మీద ఉండి ACTH అనే మరో హార్మోన్ను ప్రేరేపిస్తుంది. చూసారా? ఒకే హార్మోన్, కానీ వేర్వేరు చోట్ల వేర్వేరు పనులు. అంటే కేవలం రక్తం చిక్కబడినప్పుడే వాసోప్రెసిన్ విడుదలవుతుందా? ఒకవేళ అనుకోకుండా పెద్ద గాయమై చాలా రక్తం పోతే అప్పుడు రక్తం గాఢత సరిగ్గానే ఉన్నా ప్రాణానికే ప్రమాదం కదా? అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. ఇక్కడే రెండవ నియంత్రణ వ్యవస్థ దేవులోకొస్తుంది. అదే పరిమాణం లేదా పీడన నియంత్రణ. అంటే అది దీన్ని ఓవర్రైడ్ చేస్తుందా? ఖచ్చితంగా. శరీరంలో ద్రవాల పరిమాణం లేదా రక్తపోటు 10-15% కంటే ఎక్కువగా పడిపోయినప్పుడు అది దాహం నియంత్రణను ఓవర్రైడ్ చేస్తుంది.
మన గుండెలో పెద్ద రక్తనాళాలలో బారోరిసెప్టర్లు అనే ప్రెషర్ సెన్సార్లు ఉంటాయి. ఓకే. రక్తపోటు ప్రమాదకరంగా పడిపోయిందని గ్రహించగానే అవి మెదడుకు తీవ్రమైన హెచ్చరికలు పంపుతాయి. ఈ హెచ్చరికలకు ప్రతిస్పందనగా రక్తం గాఢత తక్కువగా ఉన్నా సరే మెదడు భారీ మొత్తంలో వాసోప్రెసిన్ను విడుదల చేస్తుంది. అంటే దాని ఉద్దేశం ఒకటే, ఉన్న ద్రవ్యాన్ని కాపాడటం, అంతేనా? అవును, ఉన్న ద్రవాన్ని కాపాడటం, రక్తనాళాలను పిండి రక్తపోటును పెంచడం. ఆ సమయంలో యాంజియోటెన్సిన్ 2 అనే మరో శక్తివంతమైన హార్మోన్ కూడా వాసోప్రెసిన్ విడుదలకు సహాయపడుతుంది. ఆ అందుకే కాబోలు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు తరచుగా బాత్రూంకి వెళ్లాల్సొస్తుంది. అంటే ఆల్కహాల్ మన శరీరంలోని నీటిని కాపాడే వ్యవస్థను తాత్కాలికంగా ఆఫ్ చేస్తుందంటారా? ఖచ్చితంగా, మీరు సరిగ్గా కనెక్ట్ చేశారు. ఆల్కహాల్ నేరుగా మెదడుపై పనిచేసి వాసోప్రెసిన్ విడుదలను అణిచివేస్తుంది. అప్పుడు వాసోప్రెసిన్ లేకపోవడంతో కిడ్నీలు నీటిని తిరిగి పీల్చుకోవడం ఆపేసి దాన్ని విపరీతంగా బయటకు పంపేస్తాయి. అందుకే డీహైడ్రేషన్ వస్తుంది. దీనికి విరుద్ధంగా నొప్పి, వికారం వంటివి వాసోప్రెసిన్ను బలంగా ప్రేరేపిస్తాయి. మరి ఈ సున్నితమైన వ్యవస్థలో లోపాలు తలెత్తితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? నేను డయాబెటీస్ ఇన్సిపిడస్ గురించి విన్నాను. డయాబెటీస్ ఇన్సిపిడస్లో సమస్య వాసోప్రెసిన్తోనే వస్తుంది. దీని ప్రధాన లక్షణాలు పాలీయూరియా, అంటే రోజుకు లీటర్ల కొద్దీ పల్చని మూత్రం రావడం. మరియు పాలిడిప్సియా, అంటే అంతులేని దాహం. సరిగ్గా చెప్పారు. ఇందులో 2 రకాలున్నాయి. సెంట్రల్ డిఐలో మెదడు వాసోప్రెసిన్ను తగినంతగా ఉత్పత్తి చేయదు. తలకు గాయాలు, కణితులు దీనికి కారణం కావచ్చు. రెండో రకం. రెండవది నెఫ్రోజెనిక్ డిఐ. ఇక్కడ మెదడు వాసోప్రెసిన్ను ఉత్పత్తి చేసినా కిడ్నీల మీదున్న వీటు తాళ్లాలు పాడైపోవడం వల్ల అవి స్పందించవు. దీనికి వ్యతిరేక పరిస్థితి కూడా ఉంటుందా? అంటే వాసోప్రెసిన్ అవసరం లేకపోయినా ఎక్కువగా విడుదలవడం? SIADH అంటారు. ఈ పరిస్థితిలో రక్తం ఇప్పటికే పల్చగా ఉన్నా కూడా వాసోప్రెసిన్ ఆగకుండా విడుదలవుతూనే ఉంటుంది. అలా ఎందుకు జరుగుతోంది? ఒక కారణం, కొన్ని రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్లు వాసోప్రెసిన్ను అవే సొంతంగా తయారుచేయడం. దీనివల్ల శరీరం నీటిని పట్టి ఉంచుకుని రక్తం మరింత పల్చబడి సోడియం స్థాయిలు ప్రమాదకరంగా పడిపోతాయి. దీన్నే హైపోనాట్రీమియా అంటారు. ఓహ్, ఇది చాలా ప్రమాదకరం. అవును. అయితే ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే దీర్ఘకాలికంగా వాసోప్రెసిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే కిడ్నీలు దానికి అలవాటుపడి AQP2 నీటి గేట్లను తగ్గించేసి తక్కువగా స్పందించడం మొదలుపెడతాయి. దీన్నే వాసోప్రెసిన్ ఎస్కేప్ అంటారు. ఇది కొంతవరకు కాపాడుతుంది. సరే, మన శరీరం ద్రవాల క్వాలిటీ విషయంలో ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో చూశాం. కానీ కేవలం క్వాలిటీ సరిపోదు కదా. ఒక చిన్న కప్పులో పరిపూర్ణమైన గాఢత ఉన్న ద్రవం ప్రాణాన్ని నిలబెట్టలేదు. మొత్తం పరిమాణం, అంటే క్వాంటిటీ కూడా ముఖ్యమే. ఈ పరిమాణాన్ని శరీరం ఎలా కాపాడుకుంటుంది? ఇక్కడే మనం రెండవ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి, పరిమాణ రక్షణ. ECF పరిమాణం దాదాపు పూర్తిగా శరీరంలోని మొత్తం సోడియం, అంటే ఉప్పు మీద ఆధారపడి ఉంటుంది. అంటే సోడియం ఒక నీటి అయస్కాంతం లాంటిదా? కరెక్ట్. సోడియం ఎక్కడుంటే నీరు అక్కడికి వెళ్తుంది. కాబట్టి శరీరం తన ద్రవాల పరిమాణాన్ని నియంత్రించాలంటే అది సోడియం నిల్వలను నియంత్రించాలి. దీనికోసమున్న అత్యంత శక్తిమంతమైన వ్యవస్థే రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్, లేదా RAAS. ఈ రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ చాలా పెద్ద పేరు. ఇది ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉంది? ఈ గొలుసుకట్టు చర్య ఎక్కడా ఎలా మొదలవుతుంది? ఈ RAS వ్యవస్థను శరీరం యొక్క అత్యవసర స్పందన బృందంగా ఊహించుకోండి. ఇది మన పూర్వీకులు గాయపడినప్పుడు లేదా నీరు దొరకనప్పుడు ప్రాణాలు కాపాడటానికి ఏర్పడింది. ఈ చర్య కిడ్నీలలో మొదలవుతుంది. కిడ్నీలలోనా? అవును. కిడ్నీలలో జక్స్టాగోమెరులర్ లేదా JG ఉపకరణం అనే ఒక ప్రత్యేకమైన సెన్సార్ యూనిట్ ఉంటుంది. రక్తపోటు తగ్గినప్పుడు, లేదా కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గినప్పుడు, లేదా శరీరంలో సోడియం తగ్గినప్పుడు ఈ సెన్సార్లు దాన్ని పసిగట్టి వెంటనే రెనిన్ అనే ఎంజైమ్ను రక్తంలోకి విడుదల చేస్తాయి. ఓకే, ఈ రెనిన్ విడుదలయ్యాక ఏం జరుగుతుంది? రెనిన్ ఈ గొలుసుకట్టు చర్యలో మొదటి డామినో లాంటిది. అది రక్తంలో కాలేయం నుండి వచ్చే యాంజియోటెన్సినోజన్ అనే ప్రోటీన్ను యాంజియోటెన్సిన్ 1గా మారుస్తుంది. ఈ యాంగ్-1కి పెద్దగా శక్తి ఉండదు. మరి దానికి శక్తి ఎలా వస్తుంది? అది ఊపిరితిత్తుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు అక్కడుండే ACE, అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్,
దీన్ని అత్యంత శక్తివంతమైన యాంజియోటెన్సిన్ 2గా మారుస్తుంది. ఈ ANG2 ఒక సూపర్ హీరో లాంటిది. ఇది ఒకేసారి అనేక పనులు చేసి శరీరాన్ని కాపాడుతుంది. అంటే రక్తపోటును నియంత్రించడానికి వాడే మందులు ACE ఇన్హిబిటర్లు ఈ ప్రక్రియలోనే జోక్యం చేసుకుంటాయన్నమాట. ఖచ్చితంగా. ఇది వైద్యపరంగా అత్యంత కీలకమైన విషయం. క్యాప్టోప్రిల్ వంటి ఏసీ ఇన్హిబిటర్లు ANG1 నుండి శక్తివంతమైన ANG2 ఏర్పడకుండా అడ్డుకుంటాయి. ఇక్కడొక ఆసక్తికరమైన సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఏంటది? ఏసీ ఎంజైమ్ బ్రాడికినిన్ అనే మరో పదార్థాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది. ఏసీ ఇన్హిబిటర్లు వాడినప్పుడు ఈ బ్రాడికినిన్ పెరిగిపోయి కొంతమందిలో పొడిదగ్గుకు కారణమవుతుంది. ఓహ్, అందుకే కొంతమందికి ఆ మందులు పడవంటారు. అవును. అలాంటి వారికి లోసార్టన్ వంటి AT1 బ్లాకర్లను ఇస్తారు. ఇవి ANG2 ఏర్పడినా అది తన రిసెప్టర్లకు అతుక్కోకుండా అడ్డుకుని దాని పనిని చెయ్యనివ్వవు. సరే, ఈ యాంజియోటెన్సిన్ 2 అంత శక్తివంతమైనది అంటున్నారు. దాని ప్రధాన పనులు ఏమిటి? అది శరీరాన్ని ఎలా కాపాడుతుంది? యాంజియోటెన్సిన్ 2 ఒక బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. మొదటిది, ఇది రక్తనాళాలను గట్టిగా పిండి తక్షణమే రక్తపోటును పెంచుతుంది. రెండవది, ఇది అడ్రినల్ గ్రంథులపై పనిచేసి ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్ను విడుదల చేయిస్తుంది. ఆల్డోస్టెరాన్. అవును. ఈ ఆల్డోస్టెరాన్ కిడ్నీలకు వెళ్లి సోడియంను, నీటిని అస్సలు వదలొద్దు, వాటన్నిటినీ తిరిగి రక్తంలోకి పీల్చుకోండి అని ఆదేశిస్తోంది. మూడవది, ఇది నేరుగా కిడ్నీలపై పనిచేసి కూడా సోడియంను పట్టు ఉంచుతుంది. నాల్గవది, ఇది మెదడుకు వెళ్లి దాహాన్ని, వాసోప్రెసిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. అంటే ఇది శరీరాన్ని పూర్తి సర్వైవల్ మోడ్లోకి తీసుకెళ్తోందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఒకవైపు శరీరం ఉప్పును, నీటిని నిలుపుకోవడానికి ఇంత పెద్ద వ్యవస్థను రాస్ నడుపుతోంది. మరి మరోవైపు వాటిని బయటకు పంపడానికేమీ లేదా? ఎప్పుడూ అత్యవసర పరిస్థితిలోనే ఉండలేము కదా. ఒక అంతా బాగానే ఉంది, రిలాక్స్ అవ్వండి అని చెప్పే వ్యవస్థ కూడా ఉండాలిగా. తప్పకుండా ఉండాలి. ఉంది కూడా. శరీరం ఎప్పుడూ సమతుల్యత కోసం చూస్తుంది. రాస్ వ్యవస్థకు పూర్తి వ్యతిరేకంగా పనిచేసేవే నాట్రియురేటిక్ పెప్టైడ్లు. వీటిలో ANP మరియు BNP ముఖ్యమైనవి. ANP, BNP? అవును. ఏట్రియల్ నాట్రియురేటిక్ పెప్టైడ్, బ్రెయిన్ నాట్రియురేటిక్ పెప్టైడ్. శరీరంలో ద్రవాల పరిమాణం పెరిగి గుండెపై భారం ఎక్కువైనప్పుడు గుండె గోడలు సాగుతాయి. ఈ సాగడాన్ని ఒక హెచ్చరికగా తీసుకుని గుండెలోని కర్ణికలు ANPని, జఠరికలు BNPని విడుదల చేస్తాయి. ఈ పెప్టైడ్లు రాస్కు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తాయి? వాటి చర్యలు రాస్కు అద్దం పట్టినట్టు వ్యతిరేకంగా ఉంటాయి. అవి కిడ్నీలకు వెళ్లి ఇక చాలు, ఉప్పును, నీటిని బయటకు పంపేయండి అని చెబుతాయి. అవి రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గిస్తాయి. అంతేనా? ఇంకా ఉన్నాయి. అవి రెనిన్ మరియు ఆల్డోస్టెరాన్ విడుదలను కూడా అణిచివేస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే RAS అనేది కరువు పరిస్థితుల్లో శరీరాన్ని కాపాడితే నాట్రియోరెటిక్ పెప్టైడ్లు వరద పరిస్థితుల నుండి కాపాడతాయి. ఈ BNP గురించి గుండె జబ్బులు నిర్ధారణలో విన్నట్లున్నాను. దానికి దీనికేమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. గుండె వైఫల్యంలో గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చెయ్యలేక దాని జఠరికలపై ఒత్తిడి పెరిగి అవి సాగుతాయి. ఫలితంగా రక్తంలో BNP స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. అందుకే దీన్ని ఒక మార్కర్గా వాడతారా? అవును. ఒక వ్యక్తికి ఆయాసం గుండె సమస్య వలన లేదా ఊపిరితిత్తుల సమస్య వలన అని తెలుసుకోవడానికి రక్తంలో BNP స్థాయిలను కొలవడం ఒక నమ్మకమైన మార్కర్గా ఉపయోగపడుతుంది. అద్భుతం. ఇప్పటివరకు మనం కిడ్నీలు రక్తం యొక్క పరిమాణాన్ని, గాఢతను ఎలా నియంత్రిస్తాయో చూశాం. అంటే రక్తం యొక్క క్వాలిటీ మరియు క్వాంటిటీ గురించి. కానీ ఆ రక్తాన్ని మోసుకెళ్లే ఎర్ర రక్త కణాల సంఖ్య విషయంలో కూడా కిడ్నీల పాత్ర ఉంటుందా? చాలా చక్కగా చర్చను ముందుకు తీసుకెళ్లారు. అవును, కిడ్నీలు కేవలం ఫిల్టర్లు మాత్రమే కాదు, అవి కీలకమైన హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తాయి. అందులో ఒకటి ఎరిథ్రోపోయిటిన్ లేదా EPO. EPO ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది గదా? అవును. ఇది ఎముక మజ్జను ప్రేరేపించి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. మన శరీరంలోని EPOలో సుమారు 85% కిడ్నీల నుండే వస్తుంది. మరి కిడ్నీలు ఎప్పుడు EPOని విడుదల చేయాలో ఎలా నిర్ణయించుకుంటాయి? దీనికి ప్రధాన ఉద్దీపన హైపాక్సియా, అంటే కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గడం. ఉదాహరణకు రక్తహీనత ఉన్నప్పుడు. కరెక్ట్. రక్తహీనత ఉన్నప్పుడు, లేదా మనం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, లేదా రక్తస్రావం జరిగినప్పుడు శరీరానికి అందే ఆక్సిజన్ తగ్గుతుంది. కిడ్నీలు
ఈ ఆక్సిజన్ కొరతను పసిగట్టే ప్రధాన సెన్సార్లుగా పనిచేస్తాయి. ఆక్సిజన్ తక్కువగా ఉందని గ్రహించగానే అవి వెంటనే ఈపీఓ ఉత్పత్తిని పెంచుతాయి. ఎక్కువ ఈపీఓ అంటే ఎక్కువ ఎర్ర రక్త కణాలు, అంటే శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ సరఫరా, ఒక ఫీడ్బ్యాక్ లూప్ లాంటిది. సరిగ్గా చెప్పారు. అందుకే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారిలో కిడ్నీలు పాడైపోవడం వల్ల ఈపీఓ ఉత్పత్తి తగ్గిపోయి తీవ్రమైన రక్తహీనత సర్వసాధారణంగా కనిపిస్తుంది. వారికి చికిత్సగా రీకాంబినెంట్ ఈపీఓ ఇంజెక్షన్లు ఇస్తారు. అద్భుతం. ఈరోజు మనం చాలా క్లిష్టమైన విషయాలను చర్చించుకున్నాం. వీటన్నిటినీ ఒక్కసారి సింహావలోకనం చేద్దామా? శరీర ద్రవాల సమతుల్యతలోని ప్రధాన పాత్రధారులను గుర్తుంచుకుందాం. తప్పకుండా. క్లుప్తంగా చెప్పాలంటే మన శరీరంలో 4 కీలకమైన సెన్సార్ యాక్టర్ జంటలు ఉన్నాయి. 1. ద్రవాల గాఢత అంటే టోనిసిటీ కోసం మెదడులోని ఓవిఎల్టీ సెన్సార్లు వాసోప్రెసిన్ మరియు దాహాన్ని నియంత్రిస్తాయి. ఓకే. 1 ఓవిఎల్టీ. ద్రవాల పరిమాణం పెంచడానికి కిడ్నీలలోని జేజీఏ సెన్సార్ రెనిన్ను, ఆపై యాంజియోటెన్సిన్ 2ను రంగంలోకి దింపుతుంది. 2 జేజీఏ. పరిమాణాన్ని తగ్గించడానికి గుండెలోని కర్ణికలు జఠరికలు సాగడాన్ని సెన్సార్గా వాడి ఏఎన్పి బిఎన్పిలను విడుదల చేస్తాయి. 3 గుండె. గుర్తుంచుకుంటే మొత్తం వ్యవస్థపై ఒక స్పష్టత వస్తుంది. చాలా చక్కగా సంగ్రహించారు. చివరగా మన శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఖచ్చితంగా. మనం ఇప్పటివరకు చర్చించుకున్న ఆర్ఏఎస్ వ్యవస్థ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేసే దైహిక వ్యవస్థ. కాని ఆసక్తికరంగా గుండె, రక్తనాళాలు, మెదడు వంటి అనేక అవయవాలలో స్వతంత్రంగా పనిచేసే స్థానిక టిష్యూ ఆర్ఏఎస్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అంటే అవయవాల లోపలేనా? అవును. రక్తపోటు వంటి దైహిక నియంత్రణతో సంబంధం లేకుండా ఈ స్థానిక వ్యవస్థలు ఆయా అవయవాలలోనే యాంజియోటెన్సిన్ టీను తయారు చేసుకుని స్థానికంగా పనిచేస్తాయి. గుండె వైఫల్యంలో గుండె కండరం గట్టిపడటానికి లేదా కిడ్నీ ఫైబ్రోసిస్కు ఈ స్థానిక ఆర్ఏఎస్ దోహదపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఓ, ఇది చాలా సంక్లిష్టంగా ఉంది. అవును. నా ప్రశ్న ఏమిటంటే, ఈ స్థానిక నియంత్రణ యొక్క చిక్కులు మనం ఇప్పటివరకు చర్చించిన దైహిక ప్రభావాల కంటే లోతైనవి, చికిత్సకు మరింత సంక్లిష్టమైనవి కావచ్చునా? దీని గురించి ఆలోచించండి.